దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక సిపిఎం పార్టీ కార్యాలయంలో మల్లు స్వరాజ్యం గారి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బందూకులు పట్టి నైజాంకు వ్యతిరేకంగా, పటేల్ పట్వారీకి వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ఈ ప్రాంతంలో అనేక రకాల విజయాలు సాధించినటువంటి చరిత్ర మల్లు స్వరాజ్యం గారికి ఉన్నది. వారితో పాటు మల్లు స్వరాజ్యం గారు సిపిఎం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తూ అనేక రకాల పార్టీ విస్తరణ కోసం కృషి చేశారు. వారితో పాటు ఈ ప్రాంతంలో జాగీర్దారు దొరలకు బాంఛన్ కాల్మోక్త అనేటువంటి విధానానికి వ్యతిరేకంగా మహిళలను చైతన్యపరుస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మల్లు స్వరాజ్యం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఐక్యమై ఈ దోపిడీ వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మల్లు స్వరాజ్యం గారు చనిపోయిన తర్వాత తన శవాన్ని కూడా మెడికల్ కాలేజీకి డొనేట్ చేసి ఆదర్శంగా నిలిచినటువంటి మహాయోధురాలు. కాబట్టి ఇట్లాంటి ఆదర్శవంతమైనటువంటి మహాయోధురాలకు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసమే పార్టీ నిరంతరం కృషి చేస్తూ ఉంది. సిపిఎం పార్టీగా కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ ప్రాంతంలో దోపిడీ లేనటువంటి సమసమాజం కోసము ఆ ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి కృషిని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.